I was thinking about this this theme that God gives good gifts to His children. ఈ అంశం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు తన పిల్లలకి మంచి బహుమతుల్ని ఇస్తూ ఉంటాడు. And all of us here who joined today evening, brothers and sisters, we are all are children of God. మరి సోదర సోదరులారా, మనందరం కూడా దేవుని పిల్లలంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నవారు అందరం. So, that is the privilege that He has given to all of us, that to be the children of God, that we read in John chapter 1, verse 12. యోహాను సువార్త 1:12 మనం ఇది చదువుతాము. ఏమనంటే, మనం అందరం ఆయన పిల్లలుగా ఉండే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. As many as received Him, to them He gave the right to become the children of God. మరి ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలగునట్లు ఆయన అంగీకరించాడు అని మనం చదువుతాం. So that word right can also be said as, the honor to be a children of God. మరి ఆయన తన పిల్లలుగా ఉండుటకు ఆయన ఘనతని మనకి ఇచ్చాడు అని మనం Um, చెప్పుకోవచ్చు దాన్ని. and an authority to be children of God. ఆయన పిల్లలుగా ఉండుటకు ఆయన ఒక అధికారాన్ని ఇచ్చాడు. And it's the mark of love that we give gifts, right? So we give gifts to those who we love. మరి ప్రేమకి ఒక గుర్తు ఏంటంటే మనం బహుమతులు ఇస్తూ ఉంటాం కదా. మనం ప్రేమించిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటాం. And we like receiving gifts. మరియు మనం బహుమతుల్ని పొందుకోవడం కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. And when someone gives us a gift and it cheers our heart. ఎవరైనా మనకి బహుమతులు ఇస్తే అది మనకెంతో హృదయానికి సంతోషాన్ని కలిగిస్తాయి. And it's a mark of love that we give good things to those who love. కాబట్టి ప్రేమకి ఇది గుర్తుగా ఉంది. మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో వారికి మనం మంచి బహుమతులను ఇస్తూ ఉంటాం. Amy Carmichael said like this: you can give without loving, but you cannot love without giving. మరి అమీ కార్మైకిల్ ఈ విధంగా చెప్తూ ఉంది, మీరు ప్రేమించకుండా ఇవ్వచ్చు, కానీ మీరు ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేరు. Yeah, I cannot love without giving. నేను ఇవ్వకుండా నేను ప్రేమించలేను. I know we don't need to turn that. We know that verse, John chapter 3:16, that God so loved the world and He gave His Son. మనకు తీయక్కర్లేదు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను గనుక ఆయన తన ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుని మనకిచ్చాడు. And it says, Paul said, Christ loved me and gave Himself up for me. క్రీస్తు పౌలు ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు నన్ను ప్రేమించి తనను తాను నా కోసం ఇచ్చుకున్నాడు అని చెప్తూ ఉంది. And we also read that Christ loved the church and He gave Himself for her. అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను సంఘం కొరకు ఇచ్చుకున్నాడు అని మనం చదువుతాం. And and James says that every perfect and good thing is come from the Father above. That we read it in James chapter 1:17 also. మన యాకోబు రాసిన పత్రిక 1:17 కూడా ఏమని చదువుతామంటే, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన తండ్రి వద్ద నుంచే వస్తాయని మనం చదువుతాం. Every perfect gift is from above. సంపూర్ణమైన ప్రతి వరము కూడా పరలోకం నుంచే మనం పొందుకుంటాం. I want to share few gifts that the Lord has given us that we should all have. దేవుడు మనకిచ్చిన కొన్ని మంచి బహుమతుల గురించి నేను ఇప్పుడు పంచుకుంటాను. అవన్నీ మనం కలిగి ఉండాల్సినవి. So I was thinking, there is a difference between the gift and the prize, right? We all know that. మరి బహుమతికిని వెలపెట్టి కొనుక్కోవడానికి మధ్య తేడా ఉందని మనందరికీ తెలుసు. So the prize is something like, you participate in a running race and then you win, you get it. ప్రైజ్ అంటే మనం పొందుకోపోయే ఆ యొక్క ప్రైజ్ అనేది మనం ఏదైనా ఒక పందెంలో పాల్గొన్నప్పుడు అందులో గెలిస్తే మనం పొందుకుంటాం. But God gives good gifts, but some things we can't get it as a prize, as a trophy. దేవుడు మనకి కొన్ని మంచి బహుమతులు ఇస్తాడు, అయితే వాటిని మనం ప్రైజ్ బహుమతుల్లా మనం పొందుకోలేము. So certain things like forgiveness of sin.
కొన్ని విషయాల్లో ఎలాంటివంటే పాప క్షమాపణ, and earning God's love, దేవుని యొక్క ప్రేమని సంపాదించుకోవడం, and victory over sin, పాపం మీద జయము, and receiving the Holy Spirit, పరిశుద్ధాత్ముని పొందుకోవడం, and justification. Many things like that. We can't get it as a prize. నీతిమంతులుగా తీర్చబడడం, ఇలా అనేకమైనవి మనం ఏదో వీటిని ప్రైజులుగా మనం పొందుకోలేము. So I want to show a little graph that I drew about the love of God. దేవుని ప్రేమ గురించి నేను గీసిన ఒక చిన్న గ్రాఫ్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Okay, so this graph has x and y. మరి ఈ గ్రాఫ్ లో చూస్తే ఎక్స్ అనే కోణం, వై అనే కోణం కూడా ఉంది. So I put on x-axis the days, and on the మరి y-axis I put love of God. మరి ఎక్స్ ఆ బాణం మీదేమో రోజులని, వై అనే బాణం మీదేమో దేవుని ప్రేమ అని నేను పెట్టాను. So I had a good day, very good day. So the love of God increased. కాబట్టి నేను చాలా మంచి ఒక రోజుని కలిగి ఉన్నాను కాబట్టి దేవుని ప్రేమ అనేది పెరిగింది. But what happened is, I had a miserable failure on another day. మరి ఇంకొక రోజు ఏమో చాలా ఘోరంగా నేను ఒక విషయంలో పడిపోయాను. అప్పుడు then the love of God has come down. అప్పుడు దేవుని యొక్క ప్రేమ కిందకు దిగిపోయింది. And then what I did is I read Bible. ఆ తర్వాత నేను ఏం చేశానంటే బైబిల్ చదివాను. And then I attended fellowship. ఆ తర్వాత సహవాసం కూడా వెళ్ళాను. So because I am doing all this, God's love started increasing. మరి ఇవన్నీ నేను చేశాను కాబట్టి దేవుని యొక్క ప్రేమ పెరుగుతూ వచ్చింది. And I tried to maintain that graph constant with my effort. మరి నా సొంత శక్తితో నేను ఆ యొక్క గ్రాఫ్ ని అలా స్థిరంగా ఉండేటట్టుగా చూసుకున్నాను. And what happened is another failure. అయితే ఏం జరిగిందంటే ఇంకొక విషయంలో నేను పడిపోయాను. So this is the picture of God's love I had in my mind for long years. మరి For many years I had this is the picture as God's love. మరి అనేక సంవత్సరాలు నా మనసులో దేవుని ప్రేమ అంటే ఈ విధంగా ఒక దృశ్యాన్ని నేను కలిగి ఉండేవాడిని. So how does this graph look, brothers and sisters? సోదరులారా, ఈ చూడడానికి ఈ గ్రాఫ్ ఎలా ఉంది? How is my performance here? నేను ఇక్కడ ఎలాగా రాణించగలిగాను? So what do you think? Is this the correct graph of love of God? ఇది దేవుని ప్రేమకు సంబంధించి సరైన గ్రాఫే అని మీరు అనుకుంటున్నారా? Slowly I come back to the Lord after some days, and then God will again love me slowly again more. నెమ్మదిగా కొద్ది రోజుల తర్వాత మరలా నేను దేవుని వద్దకు తిరిగి వస్తాను. అప్పుడు మళ్ళీ దేవుని ప్రేమ కొంచెం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. But brothers and sisters, it took years for me to understand that God's love doesn't look like this. అయితే దేవుని యొక్క ప్రేమ చూడడానికి ఇలా ఉండదని నేను గ్రహించడానికి అనేక సంవత్సరాలు పట్టింది. How does the God's love looks like? So మరి దేవుని యొక్క ప్రేమ చూడడానికి ఎలా ఉంటుంది? I have a different picture. నాకు ఇప్పుడు వేరొక దృశ్యాన్ని చూపిస్తున్నాను. So the same good day, miserable day, whether I read the Bible or I attended fellowship, maintained well, failure, God's love is constant. మరి నేను ఒక మంచి రోజు కలిగి ఉన్నా, లేకపోతే ఘోరంగా ఓడిపోయినా, లేదా బైబిల్ చదివినా, సహవాసానికి వచ్చినా, జాగ్రత్తగా నేను రాణించగలుగుతున్నా, మళ్ళీ ఇంకొక ఓటమి వచ్చినా సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ మాత్రం స్థిరంగానే ఉంటుంది. He didn't stop loving me or reduced his love for me when I failed. ఆయన నన్ను ప్రేమించడం మానేలేదు. నేనేదో ఓడిపోయినప్పుడు తక్కువ ప్రేమించడం అలాగేం చేయలేదు ఆయన. So this is the promise that Jeremiah 31:3 says, I loved you with everlasting love. మరి ఈ వాగ్దానమే మనం ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. So that is the promise. అదే వాగ్దానం. That's the constant love of God. ఈ దేవుని యొక్క స్థిరమైన విడువక ప్రేమించే ప్రేమ. So
if I try to earn God's love, I am trying to earn it as a trophy. నేను దేవుని యొక్క ప్రేమని సంపాదించుకోవాలి అని ప్రయత్నించినట్లయితే అది ఎలా ఉంటదంటే ఏదో ఒక ట్రోఫీని సంపాదించడానికి నేను కష్టపడి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. So I try to earn forgiveness of God by doing good things. కాబ- కాబట్టి ఏదో నేను మంచి పనులు చేయడం ద్వారా దేవుని యొక్క క్షమాపణని పొందుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. But if on the other hand, the love of God and forgiveness of God are a gift. అయితే మరొక పక్క మనం చూసినట్టయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ ఇవన్నీ కూడా ఒక బహుమతులు, It's a promise. అవి వాగ్దానం. So we'll go back to the scriptures, brothers and sisters. We'll read in Ephesians chapter 2. మరలా లేఖనాల దగ్గరికి వెళ్దాం సోదరులారా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుదాం. ఈ విధంగా ఉంటుంది అక్కడ. So chapter 2 verse 8. 2వ అధ్యాయం 8వ వచనం. For by grace you have been saved through faith, and that not of yourselves, it is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Not as a result of works, that no one should boast. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. So it's not that I do good things and somehow earn God's forgiveness, but it's a gift of God. ఇదేదో నేను కొన్ని మంచి పనులు చేసి దేవుని యొక్క క్షమాపణ నేనేదో సంపాదించుకోవడం అని కాదు, కానీ అది దేవుని యొక్క ఉచితమైన వరం అది. So what should I have to receive this gift? కాబట్టి ఈ యొక్క బహుమతిని నేను పొందుకోవడానికి నేనేం కలిగి ఉండాలి? I should just simply stretch my hand in faith and say, Lord, I will take it. నేను కేవలం విశ్వాసంతో నా చేయి చాచి ప్రభువా నేను తీసుకుంటాను అని చెప్పడం మాత్రమే. And by faith we receive the gifts of God. మరి విశ్వాసం ద్వారా మనం దేవుని యొక్క బహుమతులను, వరములను పొందుకోగలము. And I want to read from Romans chapter 3 verse 10. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నుంచి నేను చదవాలనుకుంటున్నాను. So there is none righteous, not even one. ఇందులో గురించి రాయబడింది కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. So it is like saying in the exam that the God puts, nobody is able to pass. మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే దేవుడు పెట్టే పరీక్షలో ఎవరు పాస్ అవ్వలేకపోతున్నారు. So even apostle great men like Apostle Paul, I was thinking about him. Well, he was not able to pass that exam. మరి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆఖరికి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ పరీక్షలో పాస్ అవ్వలేకపోతున్నారు. Because God's pass mark is 100, not 35 marks. ఎందుకంటే దేవుని యొక్క పాస్ మార్కులు ఎంత అంటే 100 మార్కులు రావాలి, 35 మార్కులు కాదు. So nobody is able to get 100 marks. కాబట్టి ఎవరు 100 మార్కులు పొందుకోలేకపోతున్నారు. And verse 23 we read, for all have sinned and fall short of the glory of God. అందుకే మరి 23లో ఏం చదువుతామంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. All have sinned and nobody is able to reach that 100 marks. 100 marks. కాబట్టి అందరూ పాపం చేసి ఆ యొక్క 100 మార్కుల్ని చేరుకోలేకపోతున్నారు. But in the next verse we read, being justified as a gift by his grace through the redemption which is in Christ Jesus. అయితే మన తర్వాత వచనంలో ఏం చదువుతున్నామంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. Yeah, in English it says as a gift. మరి ఇంగ్లీష్ లో ఏమనుందంటే వరము, బహుమతి ఉచితంగా ఇవ్వబడింది. So we saw that in Ephesians that we are saved as a gift. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసాం కదా, మనకి యొక్క వరముగా అది ఇవ్వబడిందని. And here it says justified as a gift.
అక్కడేమో రక్షణ వరంగా ఇవ్వబడింది, ఇక్కడేమో నీతిమంతులుగా తీర్చబడడం అనేది కూడా ఒక బహుమతిగా, ఒక వరముగా ఇవ్వబడింది. So, brothers and sisters, that I was blessed to understand what is a justification means. సోదరి సోదరులారా, నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటో నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎంతగానో దీవించబడ్డాను. I read this in Hero My Son's book. దీన్ని నేను హీరో మై సన్స్, ఓ నా కుమారులారా నా మాట వినుడి అనే పుస్తకంలో నేను చదివాను. So I don't try to explain. I don't think I have grace to explain, but I'll tell what I understand means to be justified. మరి అక్కడ ఉన్నదంతా నేను వివరించలేను, అంత కృప నాకు ఉందని అనుకోవట్లేదు. కానీ దీని అర్థం ఏంటో అక్కడ ఏముందో నేను చెప్పాలనుకుంటున్నాను. So let's say if today one of you go to God and ask, God, how many times Mahesh in his life sinned in his life? You ask. ఉదాహరణకు మీలో ఎవరో ఒకరు వెళ్ళి, ప్రభువా ఈ రోజు మహేష్ మరి ఎన్ని పాపాలు తన జీవితంలో చేసి ఉంటాడు అని మీరు అడిగితే, maybe 100 or 500, 1000, 1 million. 100, 500, లేకపోతే 1000, 10 లక్షలో ఎంతో అలా చెప్పొచ్చేమో. But that God will say that he never sinned, zero. అలా చెప్పడు గాని తాను ఒక్క పాపం కూడా చేయలేదు అని చెప్పి దేవుడు చెప్తాడు. So the promise that in Hebrews we read that I have cleansed and I will remember your sins no more. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది కదా, నీ పాపాలను నేను క్షమించి ఉన్నాను, ఇకను ఎన్నడూ దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను అని ఆయన చెప్తూ ఉన్నాడు. And he says that because of Christ, that the redemption which is in Christ, I am justified before God. మరి ఈ క్రీస్తు యేసునందలి ఆ యొక్క విశ్వాసం ద్వారా నేను నీతిమంతుగా తీర్చబడ్డాను. So this is the gift. కాబట్టి ఇది ఒక వరము. Try to earn it, I can never earn it. దాన్ని నేను సంపాదించడానికి ప్రయత్నిస్తే ఎన్నటికీ నేను దాన్ని సంపాదించలేను. So we read in Galatians chapter 2 verse 16, the last line. It says, since by the works of the law shall no flesh be justified. గలతీయులకు రాసిన పత్రిక 2:16 మనం చూస్తే, ఏ శరీరం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరం నీతిమంతుని తీర్చబడు కదా. So brothers and sisters, that we are forgiven and we are saved by grace as a gift. That's the gift. మరి కాబట్టి సోదరి సోదరులారా, మనం కృప అనే ఉచిత వరమును బట్టి మనం క్షమించబడ్డాం, రక్షించబడ్డాం. But even more than just forgiving, God just forgiving and saying I never remember your sins, but it's like he's justified also as a gift. ఆయన మనల్ని క్షమించడం మరియు నీ పాపాలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. But the problem is the Satan doesn't like us forgetting that. అయితే సాతానుకి నచ్చని విషయం ఏంటంటే మనం ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండడం తనకు నచ్చదు. So I mean, not we knowing that we are justified, he doesn't like it. మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అనే విషయం మనకి తెలియడం తనకు నచ్చదు. So what he says is, he comes and tells us, you have done this, you have done this, you have done this in the past. అయితే తను వచ్చి ఏం చెప్తాడంటే మనతోటి, నువ్వు గతంలో ఇలా చేసావు, గతంలో ఇలా చేసావు, గతంలో ఇలా చేసావు అని చెప్తూ ఉంటాడు. The condemnation that Satan wants to put in our heads. ఆ యొక్క నేరారోపణ, ఆ యొక్క అపరాధ భావం మన యొక్క హృదయాల్లో పెట్టడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. So brothers and sisters, this is the gift that the God has given us, that we are justified as a gift before God, and we should never allow Satan to condemn us about our past. కాబట్టి ఈ వరాల చేత దేవుడు మనకి దీవించాడు, ఈ నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. కాబట్టి ఎన్నడూ కూడా సాతానుడు మనల్ని నిందించేటట్లుగా, అపరాధ భావంలోకి నెట్టేటట్లుగా మనం అనుమతించకూడదు. And I want to move on and look at another important gift that Jesus spoke about. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన వరము గురించి యేసయ్య చెప్పిన దాని గురించి చూపించాలనుకుంటున్నాను. We know Samaritan woman story. మనకు సమరయ స్త్రీ యొక్క కథ తెలుసు. So
So that is written in John chapter 4. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. So, I'm sure that, you would have heard this story sometime in your past, in the past. మరి గతంలో మీరు ఏదో ఒక సమయంలో ఈ కథ మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. Uh, so, we see that this person is thirsty, right? She is thirsty. She came to the well to take the water. అయితే ఈ వ్యక్తి ఈమె దాహంతో ఉందని నీరు చేదుకోవడానికి అక్కడికి వచ్చిందని మనకు తెలుసు. Okay, so but not that she is physically thirsty and she wanted a water, but she has another thirst. ఆమెకేదో ఆ, భౌతికంగా దాహం వేసిందని కాదు, ఆమెకి వేరే ఒక దాహం ఉంది. That we read in chapter 4 verse 18. John chapter 4 verse 18. దాన్ని మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. So I'll read 17 onwards. So the woman answered, so 16 onwards, let's read. He said to her, "Go call your husband and come here." And the woman answered and said, "I have no husband." Jesus said to her, "You have well said, I have no husband, for you have had 5 husbands, and the one whom you now have is not your husband. This you have said truly." అయితే 16వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. So there is a physical thirst that she can drink the water from the well, but there is a thirst in her soul that she is not able to fulfill. అయితే భౌతికంగా ఉన్న ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆమె బావిలో నీళ్ళు తాగొచ్చు, కానీ ఆమెకి లోపల ప్రాణంలో కూడా ఒక దాహం ఉంది, అది ఇంకా తీర్చబడలేదు. And she was trying to fill it with different husbands. అయితే ఆమె ఆ దాహాన్ని వేరు వేరు భర్తల ద్వారా తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. No, she would have tried 1, 2, 3, 5, and the one who she's having is not her husband. అయితే ఆమె 1, 2, 3, 4, 5గురితో ప్రయత్నించింది, కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా తన తో కూడా తృప్తి రావట్లేదు ఆవిడకి. So, brothers and sisters, there is a thirst in our souls that we try to fill with things. మన యొక్క ప్రాణంలో కూడా దాహం ఉంటది, దాన్ని మనం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. We try friends. We try different మనం స్నేహితుల ద్వారా ప్రయత్నిస్తాం ఆ దాహాన్ని తీర్చుకోవడానికి. వేరే వేరే స్నేహితుల ద్వారా pleasures. మనం సుఖభోగాల ద్వారా ప్రయత్నిస్తాం. We try different sins. రకరకాల పాపాల ద్వారా దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. Maybe my phone or games I can try. బహుశా నా ఫోన్ ద్వారానో లేదా గేమ్స్ ద్వారానో ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. Or I try some relationships. లేదా ఏదో కొన్ని సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. Sometimes some try movies, go movies. కొన్నిసార్లు సినిమాలు చూడడం ద్వారా, సినిమాలకు వెళ్ళడం ద్వారా. But the problem with the brothers and sisters, Jesus said here is in verse 13, everyone who drinks of this water shall thirst again. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, మన 13వ వచనంలో చూస్తే యేసు అంటున్నాడు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. That's the problem with that, anything that we try in the world. మరి ఇదే మన లోకంలో ఉన్న దేన్నన్నా ప్రయత్నిస్తూ ఉండే ఇబ్బంది. But brothers and sisters, he said, verse 10, Jesus answered and said to her, "If you knew the gift of God and who it is who says to you, 'Give me a drink,' you would have asked him and he would have given you living water." ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో యేసయ్య ఎలా అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవును ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్పాను. That phrase, that if you knew the gift of God. అక్కడ మనం చూసినట్టు నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే, you would have asked him.
you would have asked him, అప్పుడు నీవు ఆయనను అడుగుదువు, and he would give you living water. ఆయన నీకు జీవజలములు ఇస్తాడు. So, Jesus said that about the Holy Spirit. మరి అక్కడ యేసయ్య పరిశుద్ధాత్మను గురించి ఆ మాటలు చెప్పాడు. So we read, the Peter saying this about it in Acts chapter 2 verse 38. దీని గురించి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ఈ విధంగా చెప్తున్నాడు. And he says, repent and let each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you shall receive the gift of the Holy Spirit. 38వ వచనంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. So the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మను వరము. So every time there is a I recently noticed in the book of Acts, every time the word gift is mentioned, it is mentioned in relationship with the Holy Spirit. మరి ఈ కొద్ది రోజుల క్రితమే నేను గమనించింది ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో వరము అని రాయబడిన ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మను గురించే అది ప్రస్తావిస్తూ వచ్చింది. And let's not forget what we read there in John chapter 4. If you ask, he would have given you the living water. మనం ఇప్పుడు చదివిన యోహాను సువార్త 4వ అధ్యాయం మాటలు మనం మర్చిపోవద్దు. నీవు అడిగి ఉంటే ఆయన నీకు జీవజలం ఇచ్చుండేవాడు. And we know this Sermon on the Mount. Jesus also said, ask and you shall receive. మనకి కొండపై ప్రసంగం కూడా తెలుసు కదా, యేసయ్య చెప్పింది అడుగుడి మీకు ఇయ్యబడును అని. And this is Matthew chapter 7 verse 7. Ask, it shall be given to you. Seek and you shall find. Knock and it shall be opened to you. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. So I'll skip few verses, brothers and sisters. Verse 11 I want to read. If you then, being evil, know how to give good gifts to your children, how much more shall your Father who is in heaven give what is good to those who ask him. 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును, కావున మనుషులు మీకు ఏం So that's where I picked the title for today, brothers and sisters, that God gives good gifts to his children. ఇక్కడి నుంచే నేను ఈ రోజు కొరకైన అంశాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. దేవుడు తన పిల్లలకి ఆయన మంచి బహుమతులను ఇస్తాడు. And the parallel passage of that Matthew 7 is in Luke chapter 11 verse 13. దీనికి సమానమైన లేఖన భాగం లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. So here we read more clearly that if you then, being evil, know how to give good gifts to your children, how much more shall your heavenly Father give the Holy Spirit to those who ask him. 12-13 చదువుకుందాం. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. So Jesus is asking a question here. కాబట్టి ఇక్కడ యేసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నాడు. It's a question mark. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. So this is not a question asked to expecting an answer, but expecting a thought. Give a thought. ఇక్కడ ఈ ప్రశ్న ఏదో జవాబును ఆశించి వేసిన ప్రశ్న కాదు, ఒక ఆలోచనలో పడాలి అనే ఒక వేసిన ప్రశ్న. So I think we should take a moment and think about what the question that Jesus is asking. How much more your heavenly Father give the Holy Spirit to those who ask him. కాబట్టి ఒక క్షణం మనం ఈ ప్రశ్న తీసుకుని ఒకసారి ఆలోచిద్దాం. మరి ఎంత నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు కదా. And if everyone who asks receive, and he who seeks finds, and to him who knocks it shall be opened. అడుగున వాడికి ఇయ్యబడును, వెతికిన వాడికి దొరుకును, తట్టిన వాడికి తీయబడును. So brothers and sisters, what is it then that hinders us to receive the gift of the Holy Spirit? కాబట్టి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోకుండా మనల్ని ఇంకా అడ్డగిస్తుంది ఏంటి? No, God wants to give it. దేవుడు దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. And I want to receive it. మరి నేను పొందుకోవాలనుకుంటున్నాను. But I don't have it. కానీ నేను దాన్ని కలిగి లేను. Why is it? ఎందుకని అలా?
it is because my unbelief that I close the hands of God. ఎందుచేతంటే నా అపనమ్మకాన్ని బట్టి నేను దేవుని యొక్క చేతుల్ని కట్టేస్తున్నాను. So that's where that question mark we need to think that how much more shall the Heavenly Father give the Holy Spirit to those who ask Him. అందుకే ఈ ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. And not that I spend on my pleasures, but Lord, I am needy. I need your power in my life, and to overcome sin, to live a holy life, to live a pleasing life. Lord, I need the power of the Holy Spirit. ప్రభువా, నేను జయ జీవితం జీవించడానికి, నేను సంతోషపరిచే జీవితాన్ని జీవించడానికి నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి అని చెప్పి మనం అడగాలి. So, brothers and sisters, may the Lord encourage us this evening that He has given us gifts. We can never earn them. We can never, we can never get them as a prize, but He has given us as a gifts. కాబట్టి ఈ సాయంత్రం ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి మంచి వరాలను ఇచ్చాడని, వాటిని మనం ఎప్పటికీ సంపాదించుకోలేము, ఏదో బహుమతులుగా ప్రైజ్ బహుమతుల్లో మనం వాటిని పొందుకోలేమని మనం గుర్తుంచుకుందాం. May the Lord encourage and bless these words. మనలో ప్రతి ఒక్కరిని ప్రభు ప్రోత్సహించును గాక. Amen. ఆమెన్.